మంత్రులు సంతకాల కోసం వెయిటింగ్ అట. చాలా శాఖల్లో ఫైళ్లు పెండింగ్లో ఉండిపోతున్నాయట. ఎందుకు అంటే ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రులు అది ఇది రెండు అయితే చేయలేకపోతున్నారట. అంటే సవ్యసాచిల్లాగా ఒక పక్క ప్రజల్లోనూ తిరుగుతూ మళ్ళీ మంత్రుల పేషీలోకి వెళ్ళి అక్కడ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే అవ్వదు. అందులోకి చాలా జిల్లాలకి ఇన్ఛార్జీలుగా పెట్టారు మంత్రుల్ని. వాళ్ళు ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జీలుగా కూడా ఇందులో తిరుగుతున్నారు. వాళ్ళు అక్కడ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. దాంతో చాలా వరకు ఫైళ్ళు పేరుకుపోతున్నాయట. ఇప్పటికే మొన్న ఏం చెప్పారు, చాలా శాఖల్లో మంత్రులకు సంబంధించి శాఖల్లో ఫైళ్ళు పెండింగ్లో ఉంటున్నాయి. ఏ శాఖలో ఎన్నెన్ని ఫైళ్ళు పెండింగ్ ఉందని ఆంధ్రజ్యోతి పేపరే రాసింది. ఏ శాఖలో ఎన్నెన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇన్ని ఫైళ్ళు ఎందుకు పేరుకుపోతున్నాయని ఆంధ్రజ్యోతే రాసింది. లెక్కలన్నీ వాళ్ళే క్లియర్గా రాశారు. సో ఇప్పుడు ఈ మంత్రులందరూ ఒక పక్క తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల్లో ఉండాలా, లేదంటే పేషీలోకి వెళ్ళి వాళ్ళ శాఖల్లో కూర్చొని ఈ ఫైల్ క్లియర్ చేయాలా అనేది ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారిందట. ఏది ఏమైనా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వెళ్తారు. కానీ ఈ లోపు అయితే మాత్రం ఫైల్ పెండింగ్లో ఉన్నాయి, చాలా క్లియర్ అవ్వట్లేదని ఆ పార్టీలో ఉన్న నాయకులే చాలామంది ఇబ్బంది పడుతున్నారట. ఈ ఇబ్బందులన్నీ ఇప్పట్లో తొలుగుతాయంటే మంత్రులు ప్రజల్లో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అదే నేపథ్యంలో వాళ్ళ శాఖలకు సంబంధించి ఎప్పుడూ క్లియర్గా ఉండాలి, అంటే సవ్యసాచుల్లా పనిచేయాలి ప్రతి మంత్రి కూడా. కాకపోతే ఈ తొలి కార్యక్రమం అయిపోయిన తర్వాత అయినా వాళ్ళు ఆ దిశగా ఉంటారా, ఆ నిర్ణయాలు తీసుకుంటారా ఏంటని చూడాలి.